కుప్పం మండలం రాగిమానుమిట్ట గ్రామానికి చెందిన కోఆప్షన్ సభ్యుడు అఖ్తర్ భార్య ఆయన సోదరుడు తమపై కక్షపూరితంగా అక్రమ కేసు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అఖ్తర్ ఇంట్లో లేకపోయినా అతని మీద పోలీసులు కేసు పెట్టారని తెలిపారు. ఇంట్లో నీరు రాకపోవడం గురించి అంగన్వాడీ టీచర్ను అడిగినందుకు గొడవకు దారి తీసిందని, ఆమెను దాడి చేసినప్పటికీ తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేయడం దారుణమన్నారు. వైసీపీ అనుకూలతకే ఇది జరిగిందని, టీడీపీ నాయకుల ప్రోత్సాహంతోనే తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. నేను మండల్ కోఆప్షన్, నేను అత్తరు. కానీ కొన్ని 20 దినాలకు ముందు ఇది ర్యాలీ జరిగింది. అప్పుడు నా పైన కేసు అయింది. కేసు అయిన వెంటనే నేను ఊరు వదిలి వెళ్ళిపోయినాను. నా ఊరు వెళ్ళిపోయినాక 20 రోజుల తర్వాత నా భార్య నాకు కాల్ చేసింది. నాకు నీళ్లు రావటమే లేదు, నాకు నీళ్ళే వదిలేదు అని చెప్పి కాల్ చేసింది. సరే నేను వచ్చి మాట్లాడుకుంటాను, నువ్వు ఏం భయపడొద్దు, నువ్వు ఇంట్లోనే ఉండు, కావాల్సి ఉంటే ఒక ట్యాంక్ తీసుకొచ్చి పెట్టుకో అని చెప్పినాను. తర్వాత ఇది అంగన్వాడీ టీచరు నజ్మా అనే టీచరు వచ్చి ఏం చేసిందంటే, నువ్వు ఈడ నీళ్లు పెట్టొద్దు, నేను నీళ్లు పెట్టొద్దు అని చెప్పి స్టాప్ చేసి నా భార్యకు ఒక కొట్టు रायमनमिटा पानी का बारे में, पानी की जाइए सो पानी के बारे में लड़ी हो गई सो मेरा मर्द जाको 20 दिन होगा, मेरा मर्द इसमें नहीं है, मेरा मर्द को ऊपर चुपके केस दिया सो मेरा मर्द नहीं है, इसमें लड़ाई पर नहीं है, पंजाब नहीं, गाँव वालों को पूरा मालूम मेरा मर्द नहीं है, पूरा जने को मालूम मेरा मर्द नहीं है, चुपके मेरा मर्द को पूरा केस दिया सो पार्टी वाले पूरा मिलको करे सो पार्टी वाले चंद्रबाबू पार्टी वाले मिलको करे सो पानी का वारा కుప్పం మండలం రాగిమానుమిట్ట సర్కాపురం ఉండేది. మా అన్న వచ్చి ఇది పొద్దున నీళ్ళకు వీళ్ళు గొడవలు వచ్చింది సార్. ఆడోళ్ళకి మా వదిన పెద్ద వదినకి చిన్న వదిన గొడవలు వచ్చింది. వాళ్ళు గేట్ వాళ్ళు వేసుకుంటారు, తిప్పి వేయలేదు గేట్ వాళ్ళు, వీళ్ళు గొడవలు వచ్చింది సార్. నీళ్ళ కోసమే గొడవలు ఇది. మా అన్న వచ్చి పోయి 20 దినాలు అవుతుంది సార్. మా అన్న పోయి 20 దినాలు ఊళ్ళో లేదు, ప్రస్తుతానికి ఊళ్ళో లేదు. ఎవరికైనా కావాల్సింది అడగండా. మా అన్న ఊళ్ళో లేదు, పోయి 20 దినాలు అవుతుంది. టీడీపీ నాయకులు కావాలని అత్యాచారం చేస్తున్నారు సార్ ఇదంతా.